ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా వారి ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పుట్టిస్తోంది. ఈ యుద్ధం ఏ మలుపు తిరిగి ప్రపంచ యుద్ధానికి కారణమవుతుందో అనే భయం కనిపిస్తోంది. దీంతో ప్రపంచం అంతా ముందుగానే అప్రమత్తం అయింది. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థనే కాదు సినిమా ఇండస్ట్రీని కూడా వార్ ఎఫెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ మీద ప్రభావం ఎక్కువగా పడే ఛాన్స్ ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాల్లో థియేటర్లను పూర్తిగా క్లోజ్ చేశారు. ఇది సినిమా రిలీజులపై ప్రభావం చూపుతోంది. కేజీఎఫ్ తర్వాత టాక్సిస్ లాంటి క్రేజీ సబ్జెక్ట్ తో పలకరించేందుకు యష్ రెడీ అయ్యాడు. ఈ నెల 19న విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ మూవీపై ఇరాన్, ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ భారీగా చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా వార్ ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పుట్టిస్తోంది. ఈ యుద్ధం ఏ మలుపు తిరిగి ప్రపంచ యుద్ధానికి కారణమవుతుందో అనే భయం కనిపిస్తోంది. దీంతో ప్రపంచమంతా ముందుగానే అప్రమత్తమైంది. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థనే కాదు సినిమా ఇండస్ట్రీని కూడా వార్ ఎఫెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా వార్ ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పుట్టిస్తోంది. యుద్ధం ఏ మలుపు తిరిగి ప్రపంచ యుద్ధానికి కారణమవుతుందో అనే భయం కనిపిస్తోంది. దీంతో ప్రపంచం అంతా ముందుగానే అప్రమత్తమైంది. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థని కాదు సినిమా ఇండస్ట్రీని కూడా వార్ ఎఫెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ మీద ప్రభావం ఎక్కువగా పడే ఛాన్స్ ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో ఈస్ట్, గల్ఫ్ దేశాల్లో థియేటర్లను పూర్తిగా క్లోజ్ చేశారు. ఇది సినిమా రిలీజులపై ప్రభావం చూపుతోంది. కేజీఎఫ్ తర్వాత టాక్సిక్ లాంటి క్రేజీ సబ్జెక్ట్ తో పలకరించేందుకు యష్ రెడీ అయ్యాడు. ఈ నెల 19న విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ మూవీపై ఇరాన్, ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ భారీగా చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్, గల్ఫ్ కంట్రీస్ లో థియేటర్లు క్లోజ్ చేయడంతో ఆ ప్రాంతాల్లో మూవీ ఆదాయాన్ని కోల్పోయే ఛాన్స్ ఉంది. భారీ కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకున్న మూవీ టీంకు ఇది ఖచ్చితంగా షాక్ అని టాక్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక భారత్ నుంచి పశ్చిమాసియాకు వెళ్లే విమానాలన్నీ క్యాన్సిల్ అయ్యాయి. ఇది విదేశాల్లో షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్న చాలా సినిమాలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూటింగ్ ను మిడిల్ ఈస్ట్ లో ప్లాన్ చేయగా అది ఇండియాకు షిఫ్ట్ అయింది. ఇక అటు అమెరికాను తెలుగు సినిమాలపై గట్టిగానే ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ యుద్ధం ఫిలిం ఇండస్ట్రీకి భారీ టెన్షన్ గా మారింది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా వారి ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పుట్టిస్తోంది. యుద్ధం ఏ మలుపు తిరిగి ప్రపంచ యుద్ధానికి కారణమవుతుందో అనే భయం కనిపిస్తోంది.
దీంతో ప్రపంచమంతా ముందుగానే అప్రమత్తమైంది. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థనే కాదు, సినిమా ఇండస్ట్రీని కూడా వార్ ఎఫెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు సోషల్ క్రిటిక్ త్రిపురనేని గారు. నమస్తే అండి. నమస్తే అండి, వెల్కమ్ టు మెగా 9 టీవీ. సార్, ఇక్కడ ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థనే కాదు, అటు సినిమా ఇండస్ట్రీని కూడా వార్ ఎఫెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది అంటారు? అందరికీ నమస్కారం. ఓకే, యాజ్ ఫార్ యాజ్ ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఇస్ కన్సర్న్, సినిమా ఇండస్ట్రీకి రిలీజ్ విషయాల్లో, ఇప్పుడు కలెక్షన్స్ విషయాల్లో కొంచెం థియేటర్స్ రిలీజెస్ లో కొంచెం ప్రభావితం ఉంటుంది. కొంచెం ఇట్ విల్ ఎఫెక్ట్ దెమ్ ఎ బిట్ రెవెన్యూ వైజ్. బట్ షూటింగ్స్, ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారిది ఎన్టీఆర్ కాంబో ఫిల్మ్ షూట్ ఉంది, దే కెన్ ఆల్వేస్ రీస్కెడ్యూల్ ఇట్. అక్కడ కాకపోతే ఈ డెసర్ట్స్ సీన్స్, ఈ డెసర్ట్ లో షూటింగ్స్, ఆ పర్టికులర్ సీనిక్ స్పాట్స్, అవన్నీ దే కెన్ గెట్ ఇట్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఆర్ అదర్ కంట్రీస్, సేఫ్ కంట్రీస్ చేసుకోవచ్చు. అది పెద్ద ప్రభావితం ఉండదు. కానీ ఇప్పుడు రెవెన్యూ వైజ్ చూసుకుంటే, ఎస్పెషల్లీ తెలుగు సినిమా మిడిల్ ఈస్ట్ కన్నా కూడా యుఎస్ లో బాగా భారీ రెవెన్యూ ఉంటుంది. కొంచెం ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు ఆ రెవెన్యూ ఆల్సో కెన్ గెట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ వార్ సిచ్యువేషన్, ఇఫ్ దిస్ వార్ ఎస్కలేట్స్ ఈవెన్ ఫర్దర్. ఇప్పుడు యాష్ గారి సినిమా టాక్సిక్ అది చూసారంటే, టాక్సిక్ కంటెంట్ చూసుకుంటే దే సేయింగ్ ఇట్ ఇస్ సిమిలర్ టు ఈ కొంచెం ఈ కేజీఎఫ్ వర్షన్ టాక్సిక్ కొంచెం, అండ్ ఈ ఎక్కువ భారీగా మిడిల్ ఈస్ట్ లో బాగా సేలబిలిటీ ఉంది బికాస్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ ద మూవీ అంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఎఫెక్ట్ దెమ్ మచ్ బికాస్ ఓటీటీ ఉంది ఆల్టర్నేటివ్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ వార్ అన్నది టెంపరీ సిచ్యువేషన్ కాబట్టి ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ దెమ్ ఇన్ ద లాంగ్ టర్మ్. అది నేను చెప్తున్నాను. ఇక్కడ ఇరాన్ కావచ్చు, అలాగే ఇజ్రాయెల్ యుద్ధం వల్ల టాలీవుడ్ సినిమా కలెక్షన్లపై ఏ దేశాల్లో ఎక్కువగా ప్రభావం పడనుంది అంటారు? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల టాలీవుడ్ సినిమా కలెక్షన్లపై ఏ దేశాల్లో ప్రభావం పడనుంది అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అన్నది ఒక మంచి ఒక సెగ్మెంట్. తెలుగు సినిమాకి మంచి ఆదరణ ఉంది అక్కడ, లిమిటెడ్ సెగ్మెంట్ మిడిల్ ఈస్ట్. బట్ యుఎస్ అన్నది మంచి, ఇప్పుడు స్టార్ హీరోస్ కి అందరికి మంచి భారీ ఓపెనింగ్స్ కూడా ఈ మధ్య బాగా లభిస్తుంది. మంచి మార్కెట్, ఓవర్సీస్ రైట్స్ అంటే యుఎస్ మార్కెట్ ఇస్ వెరీ గుడ్ మార్కెట్. అది ఖచ్చితంగా ప్రభావితం అవుతుంది ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్ వల్ల. అండ్ షూటింగ్స్ అంటారా, ఫర్గెట్ షూటింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మిడిల్ ఈస్ట్ లో షూటింగ్ అనేది ఇంపాసిబుల్. ఆల్రెడీ స్కెడ్యూల్డ్ షూటింగ్స్ అంటే అవి క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది, రీస్కెడ్యూలింగ్, దానికి కొంచెం కాస్ట్ ఎస్కలేషన్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. మిడిల్ ఈస్ట్ దేశాల్లో థియేటర్లు మూసివేయటం వల్ల టాలీవుడ్ కు కలిగే ప్రధాన నష్టం ఏంటి అంటారు? పెద్ద నష్టం ఉండదండి. అంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో రెవెన్యూ కంపారిటివ్లీ ఇప్పుడు యుఎస్ తో చూసుకున్నారంటే మెయిన్ ప్రభావితం అయ్యేది అక్కడ యుఎస్ మార్కెట్ లో. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో థియేటర్స్ క్లోజ్ డౌన్ చేసిన పెద్ద రెవెన్యూ లాస్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ పెద్ద ప్రభావితం అయ్యే రెవెన్యూ లాస్ కాదు. బికాస్ దే కెన్ ఆల్వేస్ గెట్ బ్యాక్ త్రూ ఓటీటీలో మళ్ళీ వాళ్ళకి కలెక్షన్స్ అన్నది వాళ్ళు దే కెన్ గెట్ బ్యాక్. అది ఐ డోంట్ థింక్ అది పెద్ద ఇష్యూ ఏం కాదు. బికాస్ మన ఏం సినిమా ప్రపంచవ్యాప్తంగా బాగా ఇప్పుడు ఎస్పెషల్లీ తెలుగు సినిమా అన్ని దేశాల్లోకి వెళ్తుంది. ఇది ప్రభావితం, పూర్తి ప్రభావితం, ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రభావితం, సినిమా అన్నది ప్రభావితం కంప్లీట్ గా. ఈ సేల్స్, ఈ రెవెన్యూ బాగా ఎఫెక్ట్ అయ్యేది ఎప్పుడు అంటే, ఇఫ్ దిస్ వార్ ఎస్కలేట్స్ ఇంటూ ఎ గ్లోబల్ వార్, వరల్డ్ వార్ 3 దారిది పుష్కలంగా దారి తీయడం పుష్కలంగా ఉన్నాయి ఛాన్సెస్. ఎందుకంటే ఆల్రెడీ రష్యా తన నావికా దళాన్ని పంపించేసింది అక్కడ. దెన్ అగైన్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని అందించింది చైనా, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఇరాన్ కూడా చాలా స్ట్రాటజిక్ గా వెళ్తున్నారు కొట్టడము. ఒకేసారి భారీ
మిసైల్స్ ఒకే చోట కురిపించడం అట్లా కాకుండా స్ట్రాటజికల్ లొకేషన్ వైజ్ కరెక్ట్ కొట్టుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఖచ్చితంగా ఇది ఇట్లానే కొనసాగితే వరల్డ్ వార్ కి దారితీస్తుంది. వరల్డ్ వార్ కి దారి తీస్తే ఖచ్చితంగా తెలుగు సినిమా ఒకటే కాదు, ఇండియన్ సినిమాకి పెద్ద దెబ్బగానే మిగులుతుంది. రెవెన్యూ లాస్ చాలా ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ టైం ఫ్రేమ్ లో వాళ్ళు ఫైనాన్సెస్ తీసుకుని దానికి ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. దానికి సినిమా రిలీజ్ అవ్వకుండా పెట్టేటప్పుడు minimal affected. Middle East లో state I don't think it is going to affect them three badly. సార్, విదేశీ ప్రయాణాలు రద్దవడంతో మూవీ షూటింగ్ విదేశాల నుంచి ఇండియాకు షిఫ్ట్ అవుతున్నాయి. మరి దీనిపై మీరు ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఏం షూట్స్ చేస్తారు, మెజారిటీ ఇప్పుడు చేసిన డెసర్ట్ అది తీసుకుంటారు. ఇప్పుడు ఆ డెసర్ట్ అనేది మన రాజస్థాన్ లో దొరికేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సీనిక్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ అన్ని ఎస్పెషలీ మిడిల్ ఈస్ట్ లో టాకింగ్ అబౌట్ యుఏఈ లో మొత్తం మిమికింగ్ యూరోపియన్ సిటీస్, మిమికింగ్ అమెరికన్ సిటీస్ చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాళ్ళకి కాస్ట్ ఎఫెక్టివ్ గా మిడిల్ ఈస్ట్ లో షూటింగ్ చేసుకోవడానికి ఉంటది. అవన్నీ ఇప్పుడు మారుతాయి, రీస్కెడ్యూలింగ్ చేసుకోవాలి అండ్ ఇండియాలోనే షూటింగ్ చేసుకోవడం సేఫ్. అది పెద్ద ఎఫెక్ట్ పడదు. రెవెన్యూ అంటారా, మినిమల్ ఎఫెక్ట్ అంతే. సార్, అమెరికా మార్కెట్ లో తెలుగు సినిమాల ప్రదర్శనపై యుద్ధం ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు? ఇండియా ఎలక్షన్ బట్టి ఉంటుంది. ఇండియాలో వచ్చేసి చాలా యానిమాసిటీ ఉంది. రష్యా దిగుతుంది, అమెరికన్ సెంటిమెంట్స్ ఇంకా రష్యా చైనా దిగిన తర్వాత అమెరికన్ సెంటిమెంట్స్ బాగా పాకిస్తాన్లో అక్కడ కూడా పరిస్థితులు డివైడెడ్ గా ఉన్నారు. ఎస్కలేట్ అవుతాయి. పక్షం తీసుకుంటది అన్నది ఇండియాకి పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసిన ఇండియా ఇప్పుడు అంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్ కోసం అని ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా ఒక సైడ్ తీసుకోవాల్సి వస్తుంది. విల్ బి ఫోర్స్ టు, బికాస్ వీ ఆల్రెడీ కమిటెడ్ టు బ్రిక్స్, ఆల్రెడీ కమిటెడ్ టు సర్టన్ గ్లోబల్ కోఆపరేషన్స్. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అటువంటి సిచ్యువేషన్ అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఒక సినిమా ఇండస్ట్రీనే కాదు, చాలా మార్కెట్స్ చాలా ఇండస్ట్రీస్ మీద ప్రభావితం అవుతుంది. అమెరికాన్ ఎఫెక్ట్ చేసిందంటే, అమెరికా తరపున ఎఫెక్ట్ అయిందంటే యూరోప్ కూడా ఇట్ విల్ టో ద సేమ్ లైన్. అది మనం ఇట్ డిపెండ్స్ ఆన్ ద వార్ ఎస్కలేషన్ అగైన్. సార్, ఇందాక మనం మాట్లాడుకున్నాము ఇండియాకి షిఫ్ట్ అవుతున్నాయి షూటింగ్ లొకేషన్స్ కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు. అయితే ఈ చిత్ర నిర్మాతల బడ్జెట్ అంచనాలు మారే అవకాశమే ఉంది అంటారా? బడ్జెట్లు తగ్గుతాయి, బడ్జెట్లు ఏం పెరగవు, బడ్జెట్లు తగ్గుతాయి, రీస్కెడ్యూలింగ్ చేసుకుంటారు అంతే. టైం ఫ్రేమ్ మారుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఆర్టిస్ట్ కాంబినేషన్స్ అంత సెట్స్ అన్ని కరెక్ట్ పెట్టుంటారు కదా, ఇవన్నీ కొంచెం మొత్తం రీస్కెడ్యూలింగ్ చేసుకుని ఎందుకంటే ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఇండియాలో లొకేషన్స్ సెట్స్ ఇవన్నీ చేసుకోవాలి. అంటే కొంచెం టైం ఫ్రేమ్స్ మారుతాయి అంతే తప్పితే పెద్ద కాస్ట్ దానివల్ల పెద్ద తలకిందులు అయిపోయే పరిస్థితి ఏం లేదు. పరిస్థితులు ఇలాగే కనుక కొనసాగితే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంత మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది అంటారు? అదే టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదండి, ప్రతి ఇండస్ట్రీకి ఇప్పుడు వరల్డ్ వార్ అనే దానికి ఇప్పుడు ఎస్కలేట్ అయింది అనుకోండి వార్, it is definitely going to affect every industry possible, and definitely Tollywood industry is part of it. Indian film industry is going to be affected if world war అన్నది మొదలవుతాయి. ఖచ్చితంగా అది అవ్వకూడదని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.